వరంగల్ జిల్లా హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్లో దారుణం చోటు చేసుకుంది. బిర్యానీలో ఇనుపతీగ వచ్చిందని కస్టమర్ ఆరోపించాడు. ఇదేంటని అడిగితే కస్టమర్పై హోటల్ యజమాని దురుసుగా ప్రవర్తించాడు. దానిపై కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్లో తనిఖీలు చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ హోటల్ మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు కస్టమర్. చెప్పండి, అది ఎంత వచ్చింది టీగా, నువ్వు అది ఎందుకు పడేసినావు చెప్పి. ఇప్పుడు నువ్వు వీడియో ఇస్తే భయపడాలన్నా మేము వీడియో భయపడాలా? భయపడే అవసరం లేదు, కానీ కస్టమర్కి ఆన్సర్ చెప్పాలి కదా. భయపడేందుకు, భయపడకపోవడానికి భయపడాలా అంటే ఎవరు భయం లేదా మీకు? పోలీసు వాళ్ళ భయం లేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం లేదు. రెస్పెక్ట్ ఉండాలి మనిషి మాట్లాడేటప్పుడు, అర్థమైందా? ఈ భయపడి ఎవరు కాదు, 2 సంవత్సరాలు నడిపిస్తాను దందా. టీగా వచ్చింది ఇప్పుడు నిజం కాదా? ఏం చేసుకుంటా ఏం మాట్లాడుతున్నావు? అరే అన్న రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాడు, ఆన్సర్ చెప్తున్నాడు. అక్కడ నీకు ఆన్సర్ రానప్పుడు నువ్వు మాట్లాడాలి. ఏం చేసుకోమన్నా చేసుకుంటా కదా. తప్పలేదు. నువ్వు బుద్ధ ఎట్లా మాట్లాడుతావు చెప్పన్నా. ఆయన మీద ఆమె రమ్మని భయ ఇక్కడ పెట్టేసాను. ఆమె రమ్మని చూపి. మా బ్రదర్స్తో కలిసి వచ్చినాం, నలుగురం వచ్చినాం. ఇక్కడ రెగ్యులర్ కస్టమర్, 2 years 2.5 years వస్తున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ చేసినాం మటన్ బిర్యానీ. తింటుంటే 2 ఇంచుల టీవీ వచ్చిందంట. 2 ఇంచుల 2.5 ఇంచుల అట్లా ఉండేది వైండింగ్ వైర్. మన ఫ్యాన్లో వైండింగ్ వైర్ ఉంటుంది కదా, అట్లాంటి బెండ్ చేసినా కానీ అవ్వట్లేదు. ఆల్రెడీ మా బ్రదర్ కొరికిండు, దాన్ని అది ఏదో అనుకున్నాం, మన నోట్లకి ఇక్కడ తీసిండు. నాకు చూపించేసరికి సరే అక్కడ పెట్టి వాళ్ళకి చెప్దామని అనుకున్నాం ఓనర్తో. ఆ ఓనర్కి పిలిచి చెప్పేసిన తర్వాత మేము ఆల్రెడీ మళ్ళీ తింటున్నాం, ఇక బిర్యానీ అనేసి తింటున్నాము. ఓనర్ వచ్చేసి ఆ తీగ ఏదైతున్నదో రఫ్గా తీసేసుకున్నాడు. పోయి చెఫ్ ఏమన్నాడని ఆయన మీద ఇచ్చేస్తున్నాడు. అంటే మనమేమో అది చూపిస్తున్నాం, ఇది అన్ని బయటికి తీసుకురావద్దు అనేసి అక్కడ ఇచ్చేస్తేనే అన్నాను. నేను అప్పులు చేసాను, అప్పుడు నాకు కూడా లేదు. వెళ్ళి అది ఎందుకు తీసి మీరు అది తీసుకొచ్చి అక్కడ పెట్టేయండి. వరంగల్ జిల్లా హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్లో దారుణం చోటు చేసుకుంది. బిర్యానీలో ఇనుపతీగ వచ్చిందని కస్టమర్ ఆరోపించాడు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఏదైతే రెస్టారెంట్లో బిర్యానీలో ఇనుప రాడ్ వచ్చిందంటూ కస్టమర్ అడగటం జరిగింది. అక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఏం చేసుకుంటావో చేసుకొని దురుసుగా ప్రవర్తించారు. మళ్ళీ దానిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులను ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? హన్మకొండ జిల్లాలో హోటల్ యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. హోటల్లో కనీస నాణ్యతర ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన భోజనం వడ్డించడం వల్ల గతంలో అనేక సార్లు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. తాజాగా ఎన్ఐటి సమీపంలో ఎన్ఐటి ఎదురుగా ఉన్న చెఫ్ టేబుల్ అనే రెస్టారెంట్ లో కొంతమంది మధ్యాహ్నం డిన్నర్ కోసం వెళ్ళిన టైంలో వాళ్ళకి బిర్యానీలో ఒక ఇనుపతీగ వచ్చింది. మేము బిర్యానీ తింటుంటే ఇనుపతీగ వచ్చిందని చెప్పేసి ఇదేంటని అడిగిన కస్టమర్లపై హోటల్ యాజమాన్యం కూడా దురుసుగా ప్రవర్తించి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళపై చేయి చేసుకున్న ఘటన కూడా చోటు చేసుకుంది. వాళ్ళు కనీసం అరే మేము బిర్యానీ తింటే మాకు ఇది ఆర్డర్ వచ్చింది, కనీసం పట్టించుకోరా అని చెప్పి వీడియో తీస్తున్న క్రమంలో కూడా వాళ్ళు నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పేసి అతనిపై కస్టమర్ అని చూడకుండా కూడా అతనిపై చేయి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కాల్ చేయగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సకాలంలో వచ్చి అక్కడ హోటల్ నిర్వహణ కిచెన్ లో పూర్తిగా తనిఖీలు చేసి బిర్యానీలో కూడా నిషేధిత ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూడా అసలు మీరు ఇలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇలా హోటల్ ఎలా నిర్వహిస్తారు? కనీసం కస్టమర్ వచ్చి అడిగినప్పుడు అది తప్పైందని చెప్పుకుంటే సరిపోతుంది కదా, ఇలాంటి వ్యవహరించడం ఇలాగైతే ఎట్లా అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూడా ఫ్రిడ్జ్ లో నిర్వహించిన కొన్ని ఎక్స్పైరీ అయిన ఐస్ క్రీమ్స్ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల కంట్లో పడినాయి. కనీసం ఐస్ క్రీమ్స్ కూడా కనీసం ఒక 4-5 నెలల క్రితం ఎక్స్పైర్ అయినా కూడా వాటిని పడేయాల్సిన, రిటర్న్ ఇవ్వాల్సిన హోటల్ మేనేజ్మెంట్ కూడా వాటిని కూడా కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఖచ్చితంగా కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళకి హెచ్చరించిన తరుణంలో కూడా వాళ్ళు కూడా ఎలాంటి కనీసం మాకు తప్పైందని చెప్పి కనీసం కస్టమర్ కు సారీ చెప్పడం వదిలేసి మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి కస్టమర్పై దురుసుగా వ్యవహరించడం పట్ల కూడా కస్టమర్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.